వెల్కమ్ టు కొత్త ప్రపంచం. దిస్ ఇస్ రాజ్ కుమార్. మార్కెట్లోకి ఎన్నో రకాల కొత్త వస్తువులు, కొత్త ట్రెండ్స్ వస్తుంటాయి. ఇక ఈ వారం మార్కెట్లోకి లాంచ్ అయినటువంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ వివరాలను ఇవాళ కొత్త ప్రపంచంలో తెలుసుకుందాం. ఇండియన్ మార్కెట్లోకి అదిరిపోయే ఫీచర్స్తో 2 మోడల్ కార్లను లాంచ్ చేసింది పోర్షే సంస్థ. ఈ కార్ చూడడానికి చాలా ఆకర్షణీయంగా మాత్రమే కాకుండా మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇక 2021 పోర్షే పానమెరా ప్లాటినం ఎడిషన్ అద్భుతమైనటువంటి డిజైన్ కలిగి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్పోర్ట్స్ ఫీచర్స్తో రైడర్స్ని తెగ అట్రాక్ట్ చేస్తుంది అంటున్నారు ఆటోమొబైల్ రంగ నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం, వాచ్ ది స్టోరీ. ప్రముఖ జర్మన్ లగ్జరీ అండ్ స్పోర్ట్స్ కార్ బ్రాండ్ పోర్షే ఇండియా దేశీయ మార్కెట్ కోసం కొత్త పోర్షే పానమెరా ప్లాటినం ఎడిషన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త పోర్షే పానమెరా ప్లాటినం ఎడిషన్ చాలా ఆధునిక ఫీచర్స్ అలాగే పరికరాలను కలిగి ఉంటుంది. ప్లాటినం ఎడిషన్ దాని స్టాండర్డ్ ఎడిషన్ కంటే కూడా చాలా అప్డేటెడ్గా ఉంటుంది. పోర్షే ఇండియా భారతీయ మార్కెట్లో 2021 ఫిబ్రవరి నెలలో విడుదల చేసింది. ఇది మొత్తం 4 వేరియంట్స్లో అందుబాటులో ఉంది. ఇవి స్టాండర్డ్ మోడల్, GTS, టర్బో S, SE హైబ్రిడ్ వేరియంట్లు. ఈ కార్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా మాత్రమే కాకుండా మంచి డ్రైవింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది. 2021 పోర్షే పానమెరా ప్లాటినం ఎడిషన్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంది. ఇందులో బ్లాక్ టైల్ పైప్, విండో ట్రిమ్లకు గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్, మెటాలిక్ కలర్ వంటి వాటిని స్టాండర్డ్ గా కలిగి ఉంటుంది. ఇది ఎయిర్ అవుట్లెట్ ట్రిమ్ కోసం సాటిన్ ఫినిషింగ్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ స్పెషల్ ఎడిషన్ బూట్ లిడ్ పైన పోర్షే బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇందులో ప్లాటినం ఫినిషింగ్ తో కూడిన 21 ఇంచెస్ అలాయ్ వీల్స్, ప్లాటినం ఎడిషన్ లోగోతో బ్లాక్ కలర్ లో బ్రష్ చేసిన అల్యూమినియం డోర్ సీల్ గార్డులు, అలాగే బ్రష్డ్ అల్యూమినియం ఫినిషింగ్ తో బ్లాక్ ఇంటీరియర్ అప్హోల్స్ట్రీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. 14-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్, అలాగే LED మ్యాట్రిక్స్ హెడ్ లైట్స్, 14 స్పీకర్స్ తో బోస్ సౌండ్ సిస్టమ్ వంటివి అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా స్పోర్టీ లుక్ ను మరింత పెంచుతాయి. పోర్షే పానమెరా ప్లాటినం ఎడిషన్ ఇంజిన్ విషయానికి వస్తే స్టాండర్డ్ మోడల్ 2.9 లీటర్ V6 ట్విన్ టర్బో ఇంజిన్ ఉంటుంది. ఇది 326 bhp పవర్, 450 Nm టార్క్ అందిస్తుంది. అదేవిధంగా దీని SE హైబ్రిడ్ వేరియంట్ 690 bhp పవర్, 870 Nm టార్క్ అందిస్తుంది. ఇక టాప్ ఎండ్ మోడల్ పోర్షే పానమెరా ప్లాటినం ఎడిషన్ SE హైబ్రిడ్ వేరియంట్ మాత్రం 4 లీటర్ ఇంజిన్, V8 ఇంజిన్ తో పాటు 100 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ను కలిగి ఉంటుంది. ఇది కూడా మంచి ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. కంపెనీ యొక్క 4 వేరియంట్లు కూడా 8 స్పీడ్ డ్యూయల్ క్లచ్ PDK గేర్ బాక్స్ తో వస్తుంది. ఇదిలా ఉండగా కంపెనీ ఇటీవల భారతీయ మార్కెట్లో తన కొత్త టైకాన్ ని విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ ఆల్ ఎలక్ట్రిక్ కార్ ప్రారంభ ధర 1.5 కోట్లు. దేశీయ మార్కెట్లో కంపెనీ మొట్టమొదటి టైకాన్ EV 2 బాడీ స్టైల్స్ లో అందుబాటులో ఉంది. అవి టైకాన్ సెడాన్, టైకాన్ క్రాస్ టూరిజమో ఎస్టేట్. పోర్షే టైకాన్ EV గరిష్టంగా 600 bhp పవర్ ఉత్పత్తి చేయగల 2 ఎలక్ట్రిక్ మోటార్స్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది గరిష్టంగా 500 కిలోమీటర్ల రేంజ్ను అందించే 2 హై వోల్టేజ్ లిథియం అయాన్ బ్యాటరీస్ ఎంపికను,
పొందుతుంది. ఇది కేవలం 3.5 సెకండ్స్లో 0 to 100 km/h వేగవంతం అవుతుంది. టైకాన్ క్రాస్ 2 రిజ్మో టర్బో S వేరియంట్ 761 bhp పవర్ మరియు 1050 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది దేశంలో విక్రయించబడుతున్న అత్యంత శక్తివంతమైన ఈవీగా నిలిచింది. ఇందులో కంపెనీ స్టాండర్డ్ మోడల్ ధర 1.55 కోట్లు కాగా టాప్ అండ్ SE హైబ్రిడ్ ధర దాదాపు 2.71 కోట్ల వరకు ఉంటుంది. 2021 పోర్షే పనామెరా ప్లాటినం ఎడిషన్ GTS వేరియంట్ ధర 1.99 కోట్లు, టర్బో S వేరియంట్ ధర 2.31 కోట్ల వరకు ఉంటుంది. పోర్షే పనామెరా ప్లాటినం ఎడిషన్, స్టాండర్డ్ ఎడిషన్, టాప్ అండ్ స్టాండర్డ్ SE హైబ్రిడ్ ఎడిషన్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లోకి లేటెస్ట్ ఫీచర్ టూ వీలర్ను తీసుకొచ్చింది BMW సంస్థ. 2017లో కాన్సెప్ట్ స్కూటర్గా ఈ మోడల్ని తీసుకొచ్చినప్పటికీ 2021లో దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చింది. హై స్పీడ్, తక్కువ సమయంలో ఛార్జింగ్ లాంటి ఫీచర్స్ ఇందులో ఉండగా ఈవీ స్కూటర్ లవర్స్ని ఇది తెగ అట్రాక్ట్ చేస్తుంది అంటున్నారు ఆటోమొబైల్ రంగ నిపుణులు. జర్మన్ లగ్జరీ టూ వీలర్ బ్రాండ్ BMW మోటరాడ్ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ CE04ని మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇప్పటికే దీని ఉత్పత్తి ప్రారంభించినట్టు ప్రకటించింది. కొత్త BMW CE04 ఎలక్ట్రిక్ స్కూటర్ను కంపెనీ 2017లో కాన్సెప్ట్ లింకుగా ఆవిష్కరించింది. ఆ తర్వాత 2020లో ఇందులో ఉత్పత్తికి చేరువలో ఉన్న డెఫినిషన్ CE04ను BMW మోటరాడ్ విడుదల చేసింది. ఇప్పుడు 2021 CE04 ఎలక్ట్రిక్ స్కూటర్ అదే స్కూటర్ను లాంచ్ చేసింది. మరికొద్ది రోజుల్లోనే కొత్త BMW CE04 ఎలక్ట్రిక్ స్కూటర్ అంతర్జాతీయ మార్కెట్లో విడుదల కానుంది. కొత్త BMW CE04 అనేది ఈ జర్మన్ కంపెనీ 2014 నుండి విక్రయిస్తున్న BMW C ఎవల్యూషన్ ఎలక్ట్రిక్ స్కూటర్కు సక్సెసర్గా ఉంటుంది. BMW మోటరాడ్ తమ సరికొత్త CE04 ఎలక్ట్రిక్ స్కూటర్ను 2022 ప్రారంభంలో యూరోప్, ఇతర మార్కెట్లలో విక్రయించనుంది. BMW CE04 ఎలక్ట్రిక్ స్కూటర్లో కంపెనీ 8.9 kWh బ్యాటరీ ప్యాక్ను ఉపయోగించింది. ఇది స్కూటర్లో శాశ్వతంగా కనెక్ట్ చేయబడిన ఎలక్ట్రిక్ మోటార్కు శక్తిని ఇస్తుంది. ఇందులో లిక్విడ్ కూల్డ్ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 20 bhpల శక్తిని జనరేట్ చేస్తుంది. హెవీ లోడ్పై ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 41.5 bhpల పూర్తి పవర్ అవుట్పుట్ను అందిస్తుంది. మెయింటెనెన్స్ అవసరం లేని బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా వెనుక చక్రానికి పవర్ని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లోని మోటార్ గరిష్టంగా 62 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే BMW CE04 ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 2.6 సెకండ్లలోనే గంటకు 0 నుంచి 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 120 కిలోమీటర్లకు పరిమితంగా ఉంటుంది. వరల్డ్ మోటార్ సైకిల్ టెస్టింగ్ ప్రోగ్రాం ప్రకారం ఇందులోని 8.9 kWh బ్యాటరీ ప్యాకప్ పూర్తి ఛార్జ్పై గరిష్టంగా 130 కిలోమీటర్ల రేంజ్ను ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సరికొత్త రెట్రో మోడర్న్ లుకింగ్ BMW CE04 ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కంపెనీ 2 విభిన్న ఛార్జింగ్ ఆప్షన్లను అందిస్తుంది. ఇందులో ఒకటి సాధారణ వాల్ మౌంటెడ్ హోమ్ ప్లగ్ 2.3 kW ఛార్జింగ్ రేట్తో కూడిన హోమ్ ఛార్జర్ సాయంతో దీని బ్యాటరీని 3.5 గంటల సమయంలో 0 నుంచి 80% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. క్విక్ ఛార్జింగ్ కోసం కస్టమర్లు BMW వాల్ బాక్స్ను ఎంచుకోవచ్చు లేదా CE04 స్కూటర్ను పబ్లిక్ ఫాస్ట్ ఛార్జర్ల సాయంతో ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను 6.9 kW సామర్థ్యం కలిగిన ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 65 నిమిషాల్లోనే 0 నుంచి 80% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక ఈ స్కూటర్ స్పెషల్ ఫీచర్స్ పరిశీలిస్తే దాని యొక్క స్టాండ్ అవుట్పుట్ డిజైన్ CE04 ఒరిజినల్ బ్లేడ్ రన్నర్ చిత్రంలో ఉపయోగించిన టూ వీలర్ మాదిరిగా ఉంటుంది. దీని డిజైన్ చూస్తుంటే ఇది 1970s, 1980s కాలంలోని వ్యక్తులకు భవిష్యత్తులో స్కూటర్ని డిజైన్ చేయమని అడిగినప్పుడు వారి ఆలోచనలకు ఆధునికతను జోడించినట్లుగా అనిపిస్తుంది. ఇంకో రకంగా చూస్తే ఈ BMW CE04 ఎలక్ట్రిక్ స్కూటర్ స్నో మొబైల్ లాగా కూడా కనిపిస్తుంది. దీని ఓవరాల్ డిజైన్ బ్యాటరీ ప్యాక్
ఈ స్కూటర్ అండ్ బాడీలో ఉండే ఎలక్ట్రిక్ మోటార్ చుట్టూ ఆధారపడి ఉంటుంది. BMW CE04 కర్వ్డ్ వి ఆకారపు LED హెడ్ లైట్ యూనిట్ తో కర్వ్ చేయబడిన ఫ్రంట్ ఎండ్ ను కలిగి ఉంటుంది. సైడ్ నుంచి చూసినప్పుడు BMW CE04 ఎలక్ట్రిక్ స్కూటర్ స్టాండౌట్ ఫీచర్లలో స్నాజీ అలాయ్ వీల్స్, హై ఫ్లోర్ సెక్షన్ మరియు ఇరుకైన బైక్ సీటు మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో LED హెడ్ ల్యాంప్, LED డే టైమ్ రన్నింగ్ లైట్లు, కనెక్టివిటీ ఫీచర్లతో కూడిన పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్, పూర్తి LED టర్న్ ఇండికేటర్లు, LED టైల్ లైట్ మొదలైనవి ఉన్నాయి. అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ మ్యాప్లు, నావిగేషన్, ఇతర కనెక్టివిటీ ఫీచర్లతో కూడిన పెద్ద 10.25 ఇంచ్ TFT కలర్ స్క్రీన్, USB Type-C ఛార్జింగ్ పోర్ట్, మరెన్నో ఇతర స్మార్ట్ ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఇవే కాకుండా పలు ఎలక్ట్రానిక్ రైడర్స్ అసిస్టెంట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ సాంకేతికతలతో ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, స్కూటర్ను సులువుగా వెనక్కి తిప్పడం, రివర్స్ గేర్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్లో దీని బేస్ మోడల్ ధర సుమారు $1,200 వరకు ఉండొచ్చని అంచనా. సాధారణంగా ఫోన్లు వాటర్లో పడినప్పుడు మనం కంగారు పడతాం. అసలు డేటా ఉంటుందా, ఫోన్ ఆన్ అవుతుందా లేదా అనేది సందేహం. కానీ చాలా కంపెనీలు ఇప్పుడు ఆ సమస్యను తీర్చివేశాయి. పూర్తి స్థాయి వాటర్ ప్రూఫ్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. 30 నిమిషాలు వాటర్లో ఉన్నా సరే ఫోన్లు పనిచేసేలా డిజైన్ చేశాయి. ఒక మాటలో చెప్పాలంటే ఫోన్లను వాటర్లో కూడా వాచ్ చేయొచ్చు. మరి ఏ కంపెనీ వాటర్ ప్రూఫ్ ఫోన్లను తీసుకొచ్చిందో చూద్దాం. వాటర్లో పడ్డా సరే ఫోన్లు చక్కగా పనిచేసేలా చాలా బ్రాండెడ్ కంపెనీలు వాటర్ ప్రూఫ్ ఫోన్స్ని మార్కెట్లోకి లాంచ్ చేశాయి. అందులో భాగంగానే యాపిల్, శాంసంగ్, మోటరోలా, రెడ్మీ కంపెనీలు బెటర్ వాటర్ ప్రూఫ్ ఫోన్స్ పై రీసెర్చ్ కూడా చేస్తున్నాయి. వాటర్ ప్రూఫ్ ఫోన్లలో మొదటిది యాపిల్ కంపెనీ మార్కెట్లోకి రిలీజ్ చేసిన 13 Pro. ఈ స్పెషల్ వాటర్ ప్రూఫ్ మొబైల్ IP68 సర్టిఫికేషన్తో వచ్చింది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ని కలిగి ఉంటుంది. 6 మీటర్స్ అండర్ వాటర్లో సైతం 30 నిమిషాల పాటు ఉంచొచ్చంటోంది కంపెనీ. ఇందులో ఫీచర్స్ ఒకసారి గమనిస్తే 128 GB నుంచి 1 TB వరకు స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. 3 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాలు, ఒక 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇందులో ఉంటుంది. స్క్రీన్ సైజ్ 6.1 ఇంచెస్ ఉంటుంది. యాపిల్ A15 బయోనిక్ హెక్సాకోర్ ప్రాసెసర్ ఇందులో ఉంటుంది. ఈ ఫోన్ ఖరీదు $119,900. ఇక రెండవ వాటర్ ప్రూఫ్ బెస్ట్ ఫోన్ నోకియా XR20. ఇందులో ఫీచర్స్ చూస్తే 128 GB స్టోరేజ్, 6 GB ర్యామ్ ఇందులో ఉంటుంది. 48 MPతో పాటు 13 MP ప్రైమరీ కెమెరా ఉండగా 8 MP ఫ్రంట్ కెమెరా ఉంది. 6.67 ఇంచెస్ డిస్ప్లే, 1080 2400 పిక్సెల్ డిస్ప్లే ఇందులో ఉన్నాయి. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 480 ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇందులో ఉంటుంది. నాన్ రిమూవబుల్ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ ధర $46,999. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ప్రూఫ్ ఫోన్స్ గా చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ IP68 సర్టిఫికేషన్ ని, డస్ట్ అండ్ వాటర్ ప్రొటెక్షన్ ని కలిగి ఉంటుంది. శాంసంగ్ గ్యాలక్సీ S21 అల్ట్రా 5G ఫోన్ ధర $128,999. వాటర్ ప్రూఫ్ ఫోన్స్ లో ఇది ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇందులో బెస్ట్ డిస్ప్లే టెక్నాలజీ ఉంటుంది. ఈ 5G ఫోన్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ ని కలిగి ఉంటుంది. ఇది డివైస్ కి ముందు వెనక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది కూడా IP68 వాటర్ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్ ని కలిగి ఉంది. ఇందులో ఇతర ఫీచర్స్ ని పరిశీలిస్తే 256 GB స్టోరేజ్, 12 GB 16 GB ర్యామ్ తో వస్తుంది. 108, 10, 10, 12 క్వాడ్ ప్రైమరీ కెమెరా, 40 MP ఫ్రంట్ కెమెరా ఇందులో ఉన్నాయి. 6.8 ఇంచెస్ స్క్రీన్, సైనోస్ 2100 ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఇక రిమూవబుల్ బ్యాటరీ ఇందులో ఉంటుంది. రెడ్మీ 11 అల్ట్రా ఫోన్ 256 GB స్టోరేజ్, 12 GB ర్యామ్, 50, 48, 48 MP ప్రైమరీ కెమెరాస్, 12 MP ఫ్రంట్ కెమెరా ఇందులో ఉండగా 6.81 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. క్వాల్కమ్ SM8350 స్నాప్డ్రాగన్ 888 ఆక్టోకోర్ ప్రాసెసర్ తో ఈ ఫోన్ వస్తుంది. నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఇందులో ఉండగా బ్యాటరీ సామర్థ్యం 5000 mAh ఉంటుంది. ఫోన్ ధర $69,999. ఇది కూడా IP68 వాటర్ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్ ని కలిగి ఉంది. ఈ 5G ఫోన్ 1.5 మీటర్ అండర్ వాటర్ లో సైతం బాగా పనిచేస్తుంది. 30 నిమిషాల వరకు వాటర్ లో ఉన్నా ఏం కాదు.
పోస్కో F3 GT ఫోన్. 128 GB నుంచి 256 GB స్టోరేజ్ సామర్థ్యంతో ఈ ఫోన్ లాంచ్ అయింది. 6 GB 8 GB ర్యామ్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. 64 MP 8 MP 2 MP ట్రిపుల్ లెన్స్ ప్రైమరీ కెమెరా ఇందులో ఉండగా 16 MP ఫ్రంట్ కెమెరా ఆప్షన్ ఇందులో ఉంది. 6.67 ఇంచెస్ డిస్ప్లేతో వస్తున్న ఈ ఫోన్లో మెడిటెక్ డైమెన్సిటీ 1200 ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంది. నాన్ రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది ఈ ఫోన్. ఈ ఫోన్ ధర 26,999 రూపాయలు. ఇది కూడా IP53 వాటర్ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్ ని కలిగి ఉంది. స్ప్లాష్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. LG Velvet 128 GB స్టోరేజ్ 6 GB ర్యామ్ తో వస్తుంది ఈ ఫోన్. ఇందులో 48, 8, 5 MP ట్రిపుల్ లెన్స్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 16 MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది. 6.8 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 845 ఆక్టోకోర్ ప్రాసెసర్ తో ఈ ఫోన్ వచ్చింది. నాన్ రిమూవబుల్ బ్యాటరీ 4300 mAh గా ఉంటుంది. ఇది కూడా బెస్ట్ వాటర్ ప్రూఫ్ ఫోన్ గా చెప్పొచ్చు. ఇది కూడా IP68 వాటర్ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్ ని కలిగి ఉంది. ఫోన్ ధర 36,990 రూపాయలు. ఇక ఇప్పట్లాగా ఈ వారం మార్కెట్లోకి వచ్చినటువంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ వివరాలను చూద్దాం. స్మార్ట్ బైక్ హెల్మెట్ ఇప్పుడు ఇది మార్కెట్లో హల్చల్ చేస్తోంది. దీంట్లో ఉండే ఎల్ఈడీల ద్వారా ఇండికేటర్స్ వెలగడమే కాదు, బ్రేక్ వేసినప్పుడు వెనుక ఉండే వారికి రెడ్ సిగ్నల్ చూపిస్తుంది. ఇదే దేశంలో తొలి స్మార్ట్ హెల్మెట్. ఇక సైకిల్ని దొంగిలించకుండా చివరికి ఎవరైనా ప్రయత్నించినా సరే వెంటనే ఫోన్కు మెసేజ్ వచ్చేలా బైసెక్యూ అనే యాక్సెసరీ అందుబాటులోకి వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, లేటెస్ట్ గ్యాడ్జెట్స్ ఇప్పుడు చూద్దాం. అదిరే బైక్లు, కార్లు ఎన్నొచ్చినా సైకిల్కుండే ఆదరణే వేరు. ఇప్పటికీ ట్రెండీ మోడళ్లతో నేటి తరాన్ని ఆకర్షిస్తోంది. దీంతో సంబంధిత సైకిల్ యాక్సెసరీస్ కూడా కొత్తగా పుట్టుకొస్తున్నాయి. బైసెక్యూ కూడా అలాంటిదే. ఇదో స్మార్ట్ తాళం. చిత్రంలో మాదిరిగా దీన్ని సైకిల్ ముందు చక్రానికి అమర్చి స్మార్ట్ ఫోన్తో జత చేసి వాడుకోవచ్చు. సైకిల్ని ఎక్కడుంచినా మాన్యువల్గా తాళం వేయాల్సిన పని లేదు. స్టాండ్ వేసి సైకిల్కి సమీప దూరం నుంచి ఎటైనా వెళితే చాలు, ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. ముందు చక్రం కదలదు. ఎవరైనా సైకిల్ని కదిలిస్తూ తాళం తీసేందుకు ప్రయత్నిస్తే ఫోన్లో అలారం మోగుతుంది. నోటిఫికేషన్స్ రూపంలోనూ అలర్ట్ చేస్తుంది. సైకిల్ సమీపంలోకి యజమాని రాగానే తాళం అన్లాక్ అవుతుంది. ఏ రకమైన తాళాలు వాడకుండా మొత్తం వ్యవస్థని బ్లూటూత్ టెక్నాలజీతో రన్ చేయొచ్చు. ప్రత్యేక యాప్తో సైకిల్ వెళ్తున్నప్పుడు ఎంత వేగంతో వెళుతున్నారో కూడా రీడింగ్ని తెరపై చూడొచ్చు. అంతేకాదు, రోజంతా చేసిన సైక్లింగ్తో ఎంత దూరం ప్రయాణించారు, ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయో తెలుసుకోవచ్చు. మీరు సైక్లింగ్ చేస్తున్నారా? తలకి రక్షణగా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందే. అది స్మార్ట్ హెల్మెట్ అయితే మరింత సురక్షితం. లుమా స్మార్ట్ బైక్ హెల్మెట్ ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉంది. ప్రపంచంలోనే తొలి స్మార్ట్ హెల్మెట్ గా దీన్ని పిలుస్తున్నారు. 48 లెడ్ లైట్లతో రూపొందించారు. వెనక 38 వెలిగితే ముందు 10 వెలుగుతాయి. దీంతో రాత్రి సమయంలో రైడింగ్ చేస్తున్నప్పుడు ఇతర వాహనదారులు సులువుగా గుర్తిస్తారు. పగటిపూట లైట్లు స్పష్టంగా కనిపిస్తాయి. కారు బ్రేక్ వేస్తే ఎరుపు రంగు లైట్లు వెనక ఎలా వెలుగుతాయో, సైకిల్ వేగం తగ్గి ఆగితే హెల్మెట్ వెనుక ఎరుపు రంగులో వార్నింగ్ లెడ్ లైట్లు వెలుగుతాయి. వైర్లెస్ రిమోట్తో లెడ్ లైట్లను సిగ్నల్ ఇండికేటర్లుగా వాడుకోవచ్చు. ఎటు తిరిగితే అటు ముందు వెనుక లైట్లు వెలుగుతూ సూచిస్తాయి. సిగ్నల్ లైట్స్ ని ఆపరేట్ చేసేందుకు అనువుగా రిమోట్ ని సైకిల్ హ్యాండిల్ కి అమర్చుకోవచ్చు. USB పోర్ట్తో 2 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే 6 గంటలు పనిచేస్తుంది. ప్రత్యేక యాప్తో మొబైల్ నుంచి హెల్మెట్ సెట్టింగ్స్, బ్యాటరీ నోటిఫికేషన్లు చెక్ చేసుకునే వీలుంది. అత్యుత్తమమైన వీడియో క్వాలిటీతో కూడిన ప్రొజెక్టర్లు మార్కెట్లో చాలానే ఉన్నాయి. అయితే ఆండ్రాయిడ్ ఓఎస్తో పనిచేసే ప్రొజెక్టర్లు ప్రత్యేకమైనవి. వాటిల్లో ఓప్టమా ML330 ఒకటి. హోమ్ యూజర్లకు ఇది ప్రత్యేకం. ఇంట్లో ఎక్కడైనా పెట్టుకుని వీడియోలు తిలకించవచ్చు. అందుకనుగా తక్కువ పరిమాణంలో తీర్చిదిద్దారు. బరువు 460 గ్రాములు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఓఎస్ వెర్షన్తో ఇది పనిచేస్తుంది. సినిమాలే కాకుండా వీడియో గేమ్స్ను ఆడొచ్చు. PC అవసరం లేకుండా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ రన్ చేసుకొని చూడొచ్చు. వైఫై నెట్వర్క్ సపోర్ట్తో నెట్టింట్లో అందుబాటులో ఉన్న వీడియో స్ట్రీమింగ్ సర్వీసులను యాక్సెస్ చేసి చూడొచ్చు. యాప్స్ని
నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ రన్ చేసుకునే వీలుంటుంది. 3D కంటెంట్ ని సపోర్ట్ చేస్తుంది. పై భాగంలో ఏర్పాటు చేసిన టచ్ కంట్రోల్స్ తో ప్రొజెక్టర్ ని సులభంగా ఆపరేట్ చేయొచ్చు. HDMI, మైక్రో SD, USB పోర్ట్, వైఫై, బ్లూటూత్, బిల్ట్ ఇన్ స్పీకర్లు ఉన్నాయి. ఇంట్లో హోమ్ థియేటర్ స్పీకర్లను బ్లూటూత్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. ఎక్కడికైనా సులువుగా తీసుకువెళ్లేందుకు అనుకూలంగా ప్రత్యేక కేసుతో ప్రొజెక్టర్ ని అందిస్తున్నారు. స్మార్ట్ ల్యాండ్ లైన్స్ వేరయ్యా అన్నట్లుగా జోగోకార్డ్ సంస్థ స్మార్ట్ ల్యాండ్ లైన్ టెలిఫోన్ విత్ మల్టీమీడియా ఆప్షన్స్ తో ఇచ్చింది. ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు 7.9 ఇంచెస్ హెచ్ డిస్ప్లేతో వైఫై డ్యూయల్ మోడ్ తో ఈ ల్యాండ్ లైన్ ఫోన్ చాలా స్మార్ట్ గా ఉంటుంది. ఇందులో ఇన్బిల్ట్ 2 మెగాపిక్సెల్ CMOS కెమెరా ఉంటుంది. PSTN ల్యాండ్ డ్యూయల్ మోడ్ కాలింగ్ సదుపాయాల్ని కలిగి ఉంటుంది. ఇక 1000 mAh లిథియం బ్యాటరీ దీంతో పాటు ఇచ్చారు. ఇవే కాకుండా మైక్రో USB సపోర్ట్, OTG సదుపాయం కూడా ఇందులో ఉంటుంది. ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, జీమెయిల్ లాంటి అడ్వాన్స్డ్ సోషల్ మీడియా అప్లికేషన్స్ ఇందులో ఇవ్వటం జరిగింది. కొన్ని మోడల్స్తో 4G సిమ్ కనెక్టివిటీ కూడా ఇచ్చారు. అయితే స్మార్ట్ మొబైల్ ఫోన్తో పోల్చితే ఈ స్మార్ట్ ల్యాండ్ లైన్ ధర కాస్త ఎక్కువే. ఈ ఫోన్ ధర 54,000గా ఉంది.